నిఖిల్ ఎవరైనా నిఖిల్ ఈజీగా మ్యానిపులేట్ చేయొచ్చా, లేదా నిఖిల్ యష్మిని మ్యానిపులేట్ చేశారు అనేవి బయట బాగా వినిపిస్తున్నాయి రూమర్స్, ఇంకా మనం రీల్స్లో మీమ్స్లో చూస్తూనే ఉన్నాం కదా, మీకు అలా ఎప్పుడైనా అనిపించింది? దట్స్ రాంగ్ క్వశ్చన్ టు మీ. అది నిఖిల్ని అడగాల, నన్నైతే ఎవరు మ్యానిపులేట్ అంటే చేయరు. చూసారు కదా నిఖిల్ దగ్గర నుండి చూసారు కాబట్టి నిఖిల్ ఈజీగా మ్యానిపులేట్ అయిపోతాడా అని. నో, అట్లేం ఉండదు కదా. సో ఇప్పుడున్న వాళ్ళని He's very intelligent. He's very much intelligent guy. He's not a easy guy like అట్లేం కాదు. అంటే కొంతమంది ఏమంటారంటే నిఖిల్ వాళ్ళ మదర్ వచ్చినాక ఒకలాగా, మదర్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఒకలాగా చేంజ్ అయిపోయాడు. మీకు కదా ఎట్లా చేంజ్ అయ్యాడు? అంటే ఇండివిజువల్ గేమ్ ఆడమంది, కొంతమందికి దూరం ఉండని మెన్షన్ చేసి నేను చెప్పింది. సో అది ఫాలో చేశాడా లేదా? చేయలేవచ్చు కదా. ఎవరికి దూరం ఉన్నాడు? యష్మికి దూరం ఉన్నామని చెప్పినట్టున్నారు కదా అమ్మ. యష్మికి దూరం లేడు. గౌతమ్కి డిఫెన్స్ రావద్దు అని అన్నాడు అని చెప్పినారు. ఆయన ఫస్ట్ నుంచి కూడా డిఫెన్స్ బోర్డు నామినేషన్స్ కూడా సరిగా వేయడు నిఖిల్. సో అదే సేమ్ ప్యాటర్నే ఉన్నది కదా. మరి ఇంకేం మారినట్టు ఏం అనుకోలేదు. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, మీరు బేసిక్గా చూసినంత వరకు టాప్ 5 ఎవరు? అట్లంతా తెలీదు. ఇప్పటి వరకు ఉన్న వాళ్ళందరూ కూడా దే డిడ్ దేర్ బెస్ట్ అండ్ కేమ్ హియర్. అంటే సో మీ పర్స్పెక్టివ్ ప్రకారం ఇప్పుడు ఉంటారు కదా టాప్. నో, నాకు మాత్రం పర్సనల్గా నాకు ఈ ముగ్గురులో ఎవరైనా కప్పు వచ్చినా బాగుంటుంది అనే ఫీలింగ్ ఉన్నది నాకు. రోహిణి గారు కానీ, నిఖిల్ కానీ, గౌతమ్ కానీ, ముగ్గురులో ఎవరికి వచ్చినా కూడా ఇట్ ఈస్ ఎ గుడ్ విన్ అని ఉన్నది. మిగతా యూ పీపుల్ విల్ డిసైడ్ అండ్ స్టార్ మవర్ హాట్ స్టార్ ఇన్ అవర్ ఇప్పుడు మీరు వెళ్ళిపోయాక మీరు అబ్జర్వ్ చేశారో లేదో, కన్నడ టీం అండ్ తెలుగు టీం అని డివైడ్ చేస్తున్నారు. సో ఇలా డివైడ్ చేయడం కరెక్టే అంటారు అసలు? నో, నాట్ ఎట్ ఆల్ రైట్ కదా. సో నవీల్ కూడా ఏదో గేమ్ డౌన్ అయినట్టు అనిపిస్తుంది. నాకు నా బిల్ గురించి అంత తెలియదు. నాకు ఒకటే గుర్తున్నది, నాకు ఒకటే తెలుసు నా బిల్ గురించి. నా నామినేషన్స్ అప్పుడు మాట్లాడింది, నన్ను హర్ట్ చేసిన ఒకటే గుర్తుంది. దాని తర్వాత ముందు అసలు నాకు నా బిల్ ఏం తెలియదు.